అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. ఈరోజు తిరుప్పావై 28వ పాసురం. దాని తాలూకా పాసురం తాలూకా అర్థాన్ని యథాశక్తిగా మనం పెద్దలు చెప్పిన విషయాన్ని తెలుసుకుందాం. అభ్యన్యస్తపదాబ్జమం చితకటి సంవాది కౌసేయకం కించిత్తాండవగంధి సంహననకం నిర్వ్యాజమందస్మితం చూడాచుంబిముఖాంబుజం నిజభుజా విశ్రాంత దివ్యాయుధం శ్రీరంగే శరదశతం తతయిత పశ్యేమ లక్ష్మీ సఖం. అస్మద్గురుభ్యో నమః. మనకి మొదటి పాసనంలోని నారాయణ నమక్కే పరై తరువాన్ అని చెప్పారు కదండి. అంటే ప్రాప్య ప్రాపకాలన్నమాట. ఈ రెండు పాసురాల చేత మనకి వివరిస్తున్నారన్నమాట. ఎట్లాగా అంటే లోకులందరి సమ్మతి కొరకై లోకులు వాళ్ళందరినీ ఒకటి చేశాం కదండి. మన వారి కోరికలు నెరవేర్చాలి కదా. దాని గురించి నోము అని ఒక మిషన్ మేము పెట్టుకొని బయలుదేరాం. అంతేకాని మాకు కావలసినది ఇది కాదండి, అంటే ఆ వస్తు సామాగ్రి కాదండి. ఏమిటి మరి? నీ పాదపద్మముల అందరి కైంకర్యమే మాకు ప్రధానంగా కావాల్సిందని, ఆ గోపికలకు కావలసినటువంటి అదిగా ఆ వస్తువులు అదిని నిశ్చయించి, అంటే అర్థం ఏమిటి? పురుషార్థ సిద్ధికై వాళ్ళ యొక్క ఉపాయ శూన్యతను, అంటే సంబంధాన్ని పురస్కరించుకొని నీవే మాకు ఉపాయం కావాలి అని కోరి, దానికై మేము పూర్వం చేసిన అపరాధాలన్నింటినీ కూడా క్షమించమని విన్నవించుతున్నారు అని వీళ్ళు ఈ కైంకర్యాన్ని ప్రార్థిస్తున్నారట. అది నేటి పాసురంలో విశేషాన్ని తెలుపు చేస్తున్నారన్నమాట. ఒకసారి మనం పాసుర అనుసంధానాన్ని చేసుకుందాం. కరవైగళ్ సెன்று கானம் சேருந்துண்போ அறிவொன்றுமில்லாத எக்குலத்து உந்தன்னை பிறவி பெருந்தனை புண்ணியம் நாமுடையோ குறைவொன்றுமில்லாத கோவிந்தா உந்தன்னோடுறவேல் நமக்கிங்கொழிக்கு வழியாது அறியாத பிள்ளைகளோ முன்பினால் உந்தன்னை சிறுபேரழைத்தனவும் சீரியருளாதே இறைவா நீ தாராய் పరయేలోరెంబావాయ్. ఏమిటి అంటే, గడ్డి ఎక్కువగా ఉన్న చోటికి వెతుక్కొని మరి మేము పశువులను మేపటానికి వెళ్తూ ఉంటాం. ఆ అడవుల నుండి, అంటే ఏమిటి? పశువులు వెనకాతలు కదండి మనం వెళ్ళేది తోలుకుంటూను. ఇలాగా మా శరీరాన్ని పోషించుకోవడానికి అలా వెళుతూ దూడలను తోలుకుంటునేవాళ్ళం అని చెప్తున్నారు. అంటే అర్థం ఏంటి? పశువుల కంటా కూడా మేము గొల్లగొల్లన పుట్టాం కదండి. మేమేం తెలియలేని వాళ్ళం. ఇంకో విషయం ఏంటంటే, నిన్నెందుకు ప్రార్థిస్తున్నావు తెలుసా కృష్ణ? నువ్వు సజాతీయుడిగా, అట్లాగే నువ్వు గొల్లగొల్లన పుట్టావు మామూలుగా మానవుడిగా. అందుకని మాకు సజాతీయుడిగా నువ్వు పుట్టడం మా అదృష్టం. మేమందరం కూడా పుణ్యం కలవారం అయ్యాం. ఏ విధమైన లోటు లేని ఓ గోవిందా, నీతో మాకున్న సంబంధం మీకు మాకు ఇది ఎంతకాలమైనా సరే పోగొట్టుకునేది కాదయ్యా. మేము లోక మర్యాద ఏమీ తెలియని వాళ్ళం. మేమందరం బాలికలం, చిన్నవాళ్ళం. మేము నిన్ను చిన్న పేరుతో పిలిచామే,
అందుకని నువ్వు కోపగించుకోకే. కాబట్టి మాకేది ఇష్టమో అది ప్రసాదించు కృష్ణ అని ప్రార్థించే పాసరం ఉండి ఇవాళ. కరైవగల్ పిన్సెండ్రు అంటున్నారు. కరైవగల్ అంటే ఏమిటి? ఈ ఆహార, నిద్ర, భయమైథునాలను చూసారా? సామాన్యమేతు పశుభిన్నరాణం అంటారు. జ్ఞానం నరాణం అధికో విశేష, జ్ఞానేన హీనః పశుభిస్సమానః అని. అంటే ఈ మనుషులకును పశువులకు అన్నీ ఒకటేనండి. తిండి కానీ, నిద్ర కానీ, భయం కానీ, అలాగే గ్రామ్యన సుఖానుభవం కానీ, ఇవన్నీ కూడా సమానాలే కదా. కానీ మనుషులకి ఏమిటి? జ్ఞానం ఒకటి అధికంగా ఉంటుంది. ఆ జ్ఞానాన్ని సక్రమైన మార్గం ఉపయోగించుకోలేదనుకోండి, ఏమిటవుతాడు వీడు? అది లేని మానవుడు ఏమిటవుతాడు? పశువులతో సమానమే కదా. అదే చెప్తున్నారు పిన్సెండ్రు అని. అంటే ఆ పశువులు కనుక కాదురా వెళ్ళేవారు మేము అంటున్నారు వీడు. నైత్యానుసంధానం మాట ఇదే. మిమ్మల్ని అడగడానికి మేము చేసినటువంటి గురుకుల వాసం. మమ్మల్ని చూసి అంటే పశువులు వశిష్ఠాదులు ఉన్నారు చూసారా, వాటితో సమానంగా పోల్చి చెప్తున్నారు వీళ్ళు. సామాన్య మానవులకి ఇప్పుడు వశిష్ఠాది మహర్షులు ఉన్నారు చూసారా, వాళ్ళకి ఎంత తేడా ఉంటుందండి. అలాగే మాకు పశువులకి అంత తారతమ్యం ఉంది. అందుకని అంటే అర్థం ఏమిటి? మేము పశువులు వెనకాల వెళ్ళాము, మా ముందు వెళ్తున్నారంటే వాళ్ళు గురువులతో సమానం. అంటే మాకన్నా పశువులే అధికమైనటువంటి తెలివితేట కలవని చెప్తున్నట్టు. అందుకే గతాన్ పశూనాం సహజన్మ బంధుతాం గృహాశ్రయం ప్రేమవనేషు బిభ్రత దదర్శ గోపానుపదేను పాండవా కృతానుకారానివ గోభిరాజ్యవే అంటారు. ఇది ఒక ఆయన రచించిన గ్రంథంలో అన్నమాట. ఏమిటి ఇక్కడ పుట్టిన నాటి నుండి కూడా ఆవులతోటి బాంధవ్యం కలిగిన వాళ్ళం మేము. అంటే ఇళ్లలో ఉండాల్సిన ప్రేమ అడవులందు మాకు కలిగిందయ్యా. అందుకని మేము కపటం లేకుండా పశువుల చేతను నవ్వించుకుంటున్నాం, పరిహసింపబడుతున్నాం. మేము గోపకుమారులం కదా, పశువుల చెంతే ఉంటాం కదా. పశువులు కూడా వీరినంత అమాయకులు అని వెక్కిరించినట్లుగా ఉందయ్యా. ఇంకంతకంటే ఉదాహరణ నీకు ఏంటి కావాలయ్యా? నిదర్శనం కానం సేరుందుం అని. అలాగా పశువులను మేపటానికని మేము మా వ్యాపారాలని ఒక పుణ్యానికి ఉపయోగించి మనుషులు నడేటువంటి గ్రామాల్లో అలా ఉండేవాళ్ళం కాదయ్యా మేము అంటున్నట్ట. గడ్డి బాగా ఎక్కడైతే ఉంటుందో అడవులలో నివసించి అక్కడ ఉన్న వాళ్ళం మాత్రమే మేము అని చెప్తున్నారు. సేరిందు అంటే పశుగ్రామంలో కాలు నిలదన్నట్లుగా అడలోనే సంచరిస్తున్న వాళ్ళం మేము అంటున్నారు. కాబట్టి పుణ్యం నాముడయో కృష్ణం ధర్మం సనాతనమని కదండి. పుణ్యానామపి పుణ్యోసౌ అను అటువంటి పుణ్యమైన నిన్ను ఆశ్రయించిన వారం మేము కాదా మరి అంట. కొరవండ్రుమిల్లాద గోవింద అంట. గోవింద అంటున్నాడు ఆయనే. ఆయన ప్రార్థించేటప్పుడల్లా ఏమిటి ఇక్కడ అంటే మా జ్ఞానశూన్యతను పురుషార్థ సిద్ధి అడ్డుతుందేంటి మాదేమన్నాను అని దీని తాత్పర్యం మాట. అటువంటి జ్ఞానశూన్యత కలిగిన వాళ్ళు మాకేమీ తెలియదు నువ్వు తప్ప అని చెప్తున్నట్లు వీళ్ళు. సరే సరే ఉన్నవారు లేనివారు ఇవ్వాలి కదా, ఒక నిర్బంధం ఉన్నది. ఏమిటి? శ్రీకృష్ణుడు అన్నట్ట. ఏమిటి? ఉందన్నోడర వేడురెక్కువడియాదు హరియాద్. కృష్ణ, నీతో మాకున్న సంబంధం నువ్వు మమ్మల్ని విడజాలలేవయ్యా, మనం విడిచిపెట్టలేవు, మేము నిన్ను విడిచిపెట్టలేము. మనమిద్దరం ఒక చోట చేరి ఇవాళ నుండి మీకును మాకు సంబంధం విడగొట్టుతున్నాను అని ఒక సంకేతం ఒకవేళ చేసుకున్నా అది విడవ సత్యం కాదయ్యా అంటున్నాడు.
అంటే తరములు దాటిపోయిన వారు కలుసుకొని ఇక మీద మీకు మాకు సంబంధం లేదనుకుంటాం కదా, అలాగా సంకేతం వేసుకున్నచో ఆ సంబంధం తెగిపోతుంది. కానీ అటువంటిది కాదు ఇది. విధి నిర్మితమే తదన్వయం భగవన్పాలయం అస్మజీహపహ అంటారు కదా. అంత కృష్ణ వారితో అంటున్నాడు, ఇంత నిర్ధారణగా చెప్పడానికి మీకు ఆధారం ఏమిటర్రా అంటున్నాడు. నానున్నై అందిలేన్ కండాయ్ నారణనేని ఎన్నై ఎండిలై అని తిరుమల శైలిలో చెప్తారు. నారాయణ, నువ్వు లేకపోతే లేనివాడినేనయ్యా. నేను లేదనుకో నీకు పని ఏంటుంటుందయ్యా? అడిగేవాడు ఉంటే కదండి. ఇప్పుడు ఆడ బెరువా నిండా డబ్బులు ఉన్నాయనుకోండి, అది ఇచ్చేవాడు తీస్తేనే దానికి ఉపయోగం, ఉండి అలా ఉంచుకుంటే ప్రయోజనం ఏమిటి? అలాగా అడిగేవాడు లేకపోతే నువ్వు అవతరించి ప్రయోజనం ఏముంటుంది అంటున్నాడు. అలా కృష్ణ మాకు కావాల్సినవన్నీ నేడేరుస్తున్నావు కదా, అగోనయ్యా, అందుకే నేను ఇక్కడికి వచ్చాము. మాకు కావాల్సింది ఇచ్చి పెట్టవస్తుంది అంటే ఏంటి వాళ్ళ అర్థం? ఆయన్నే కోరుకుంటున్నారట వీళ్ళు. దీనికి చాలా విశేషంగా కూడా ఇక్కడ చెప్తూ ఉంటారు. ఏమని అంటే, అనుకూల్యస్య సంకల్ప ప్రాతికూల్యస్య వర్జనం రక్షస్యతీతి విశ్వాస గోప్తృత్వవరణం తథా అని. ప్రపత్తి అంటే ఏంటి? సర్వేశ్వరే ఉపాయం. అది అంటే చలించని విశ్వాసం ఉండాలి. అలాగే శరణాగతి అంటే ఏమిటి? సర్వేశ్వరుడే రక్షకుడని నమ్మాలి, అతనే ఉపాయంగా ఆశ్రయించాలి. న్యాసం అంటే మన రక్షణ భారం అంతా కూడా భగవంతుడిమయం ఉండాలి. స్వప్రవృత్తి నివృత్తి అంటే భగవంతుని ఎల్లప్పుడూ కూడా మన రక్షణకై ఉద్యమించుతూనే ఉంటాడు ఆయన అని తెలుసుకోవాలి. మన రక్షణలో మనమే ప్రవర్తించట అది మంచిది కాదు కదా. కాబట్టి అది అంత అవరోధం అన్నమాట. దాన్ని విడిచి నేను ప్రపత్తి చేస్తున్నాను స్వామి, కాబట్టి మాకు కావాల్సినవన్నీ కూడా ఇచ్చిపెట్టు అని నేటి పాసనంలో తెలుపుడు చేస్తున్నట్లు గోపాంగనలో. శ్రీ వెంకటార్య గురుదత్త రహస్యబోధం శ్రీ శాంతలూరి కులవార్ధి పూర్ణచంద్రం శిష్యాగమర్దన పటిష్ట కృపా సముద్రం గోపాలకృష్ణ గురువర్యమహం ప్రపద్యే. అస్మద్గురుభ్యో నమః. స్వస్తి. जय श्रीमन्नारायण जय श्रीमन्नारायण जय श्रीमन्नारायण जय श्रीमन्नारायण जय श्री